24 మధ్యన ఒక ఐటీ మంత్రిని ఎట్లా ట్రోల్ చేశారో ప్రజలందరూ కూడా చూశారు. ఒక ప్రశ్న అడిగితే దానికి కోడి గుడ్డు గుడ్డు కోడి అన్నాడు. ఇప్పుడు ఆయనకి ఏ అర్హత ఉందండి? ఆయనకి అసలు డేటా సెంటర్ అంటే ఏంటో తెలుసా? విచిత్రం ఏంటంటే ఒక ఐటీ సంస్థ ఆయన అడిగింది, సార్ మాకు ఇప్పుడు కొంచెం దూరం ఉన్నాం, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేదు, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వేయండి అంటే బస్సులు వేయండి అని కోరారు. అది కూడా ఆయన చేయలేకపోయాడు బాస్. హీ కుడెంట్ డూ దట్. 2 years వాళ్ళు అడిగితే అది చేయలేకపోయాడు ఆయన. ఇది కాదు ఈ ఛాలెంజ్లు, లేకపోతే వెటకారంగా మాట్లాడడం. నేను వెటకారంగా మాట్లాడడం మొదలు పెడితే వాళ్ళు నువ్వు ఎక్కడో ఊరేసుకుని సావాలి. ఏం వచ్చేస్తుంది? నన్ను గుడ్డు 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 అంటున్నావు, నేను పప్పు 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 అంట. ఏమొస్తుంది? జనానికి ఏమైనా వస్తుందా? నీది పెయిడ్ పబ్లిసిటీ, నీ పెయిడ్ ట్రోలింగ్ అనేటువంటి తెలియదు ఎవరికి. నాకేమీ రాయడానికి ఆ టైము ఈ టైము ఏ టైము లేదు నా దగ్గర. నాకున్నటువంటి రాజకీయ అవగాహన, రాజకీయంగా నాకున్నటువంటి ఆలోచనలు, ఇక్కడ ఉన్నటువంటి మేధావులు లాంటి వారితో చర్చించి తీసుకున్నటువంటి సమాచారం ఇదే తప్ప నాకెవడో వెనకాల రాసిచ్చినటువంటి ఏ టైము లేదు నా దగ్గర. వర్ధంతికి జయంతికి తేడా తెలియనట్టు నువ్వు కూడా మాట్లాడేస్తే నీ గురించి. అందుకనే నేను ట్రోలింగ్లో నేను కాదు, నువ్వు జాతిపితవి. నువ్వు